హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మోడల్ బ్లౌజ్ కట్ చేశాను. మీకు అది ఫుల్ కొలతలతో చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 16, లూజ్ వచ్చేసి 12 పెట్టాను. ఇక్కడ కింద డీప్ నెక్ కోసం 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ బోట్ నెక్ కూడా 4 ఇంచెస్ పెట్టాను. ఇటు చూడండి, ఇక్కడ నుంచి టు 11. ఈ డీప్ నెక్ పొడవు వచ్చేసి 11, షోల్డర్ వచ్చేసి 7, సంఖభాగం వచ్చేసి 6.5 ఇంచీలు. ఇప్పుడు మొత్తం ఇలా కొలుచుకున్న తర్వాత రెండో వైపు కూడా మనం మార్కింగ్ చేసుకుంటే చూడండి ఇలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వస్తుంది. దీని మీద మనం ఒరిజినల్ రివర్స్లో వేసుకోవాలి. రివర్స్లో వేసుకొని ఈ చూడండి మార్కింగ్ అనేది కనిపిస్తుంది. మెల్లమెల్లగా అదే కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు సేఫ్టీ పిన్స్ క్లాత్ జారిపోకుండా ఇలా పెట్టుకుంటే మన క్లాత్ అనేది జారదు. ఇది కొంచెం జారిన క్లాత్, కొంచెం కష్టమే కాబట్టి నిదానంగా మెల్లగా ఇలా మార్కింగ్ చేసింది కనిపిస్తుంది కదా, మార్కింగ్ మీద నుంచి ఇలా మనం కుట్టుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం మనం మార్కింగ్ చేసిన దగ్గర నెక్ పార్ట్ ఇలా కుట్టుకోవాలి. కొంచెం నిదానంగా కుట్టుకోవాలి ఇలా జారిన క్లాత్లు అయితే, ఎందుకంటే గుగ్గులు ముడతలు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మెల్లగా స్లోగా నిదానంగా మార్కింగ్ మీద కుట్టు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత సేఫ్టీ పిన్లు అనేవి తీసేయాలి. రాదు అనుకోకుండా ట్రై చేస్తే మనకి ఈజీగా మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం కుట్టేసుకోవచ్చు. బ్లౌజ్ కటింగ్ వస్తే చాలు, మనం మోడల్ బ్లౌజులు కూడా కుట్టుకోవచ్చు. తప్పకుండా ఇది కొత్త వారికి అయితే బాగా యూజ్ అవుతుంది. చూడండి, నేను పెద్ద కష్టం లేకుండా పైపింగ్లు అవి ఏమి వేయకుండా సింపుల్గా బోట్ నెక్ మోడల్ కటింగ్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇలా కుట్టిందంతా మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి 2 సార్లు చూసామంటే మనకి ఎంత మోడల్ బ్లౌజ్ అయినా బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ వచ్చేటోళ్ళకి ఇది ఈజీగానే చేసుకోవచ్చు. ఫస్ట్ అనుకుంటాం కష్టమేమో అని, అస్సలు కష్టం ఉండదండి, చాలా ఈజీ. ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటే మనకి రివర్స్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ మనకి ముడతలాగా రాకుండా నీట్గా వీపుకి పర్ఫెక్ట్గా పట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత కత్తిరితో కొంచెం లోపల కంటే ఈ రెండు ఇవి సూదిగా వస్తాయి కుట్టే విధంగా. ఇలా చూడండి, ఇలా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఇది కొంచెం డిజైన్ వచ్చింది బ్లౌజ్కి, సారీ మీద బ్లౌజు, అందుకే మీకు కొంచెం ముడతలు పడినట్టు కనిపిస్తుంది, కానీ చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సింపుల్గా ఇలాగా మనం రివర్స్ చేసి పైనుంచి ఒక్క పాదం వెడల్పుతో ఇలా కుట్టుకోవాలి. ఒక్క పాదం వెడల్పుతో ఒకేలా ఉండేటట్టు ఒకే పాదం వెడల్పుతో కుట్టుకున్నామంటే మనకి కుట్టు అనేది నీట్గా వెనకొస్తుంది. లేకుంటే అటు ఇటు కుట్టామంటే హెచ్చు తగ్గులు వచ్చి వంకరగా కనిపిస్తుంది. కాబట్టి ఒకే పాదం వెడల్పుతో ఇలా నిదానంగా కుట్టుకోవాలి. ఎవరైనా బ్లౌజులు ఇలాంటివి వేసుకునేటప్పుడు అమ్మో కష్టం అనుకుంటాం, కానీ మనం కూడా కట్ చేసి కుట్టుకోవచ్చు ఈజీగా. వీడియో ఒకసారి 2 సార్లు కానీ చూసామంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి కొత్తవారు ఈజీగా నేర్చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇది మీకు డిజైన్ రావడం వల్ల ముడతల్లా కనిపిస్తుంది, వర్క్ బ్లౌజ్ కాబట్టి. మామూలుగా అయితే ఏ ముడతలు ఉండవండి, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కటింగ్ కూడా వీడియో అప్లోడ్ చేశాను, కావాలనుకుంటే బ్యాక్ వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనం పైపింగు వేరే క్లాత్ ఏదైనా పెట్టకుండానే ఇలా రివర్స్ చేసుకొని సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఒక అరగంటలో మనకు కుట్టు అయిపోతుంది. మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసి కుట్టుకున్నట్టేనే ఇది కొంచెం బోట్ నెక్ కొంచెం ఎక్స్ట్రా 7 ఇంచులు పెట్టాలి. మామూలుగా అయితే షోల్డర్ దగ్గర 5 ఇంచులు పెడతాం కదా, ఈ బోట్ నెక్ కాబట్టి 7 ఇంచులు పెట్టుకుంటే మనకి సరిపోతుంది.
కింద డీప్ నెక్ 3 ఇంచులు పెడతాం మామూలు బ్లౌజ్కి అయితే, దీనికి 4 ఇంచులు పెడితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నీట్గా 2 వైపులు కుట్టుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్, ఈ నడుం బెల్ట్ కూడా పైనుంచి ఒక కుట్టేసి వేసుకొని మళ్ళీ రివర్స్ చేసి కూడా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. మామూలుగా మనం బ్లౌజులకి నార్మల్ బ్లౌజులకు కుడతాం కదా, సేమ్ అలానే కుట్టుకుంటే సరిపోతుంది. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే కదా మరింతమంది చూసే అవకాశం ఉంటుంది. మా ఛానల్ని కూడా ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేస్తే. చిన్న చిన్న ఛానళ్ళకు కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ తప్పకుండా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను. నాకు తెలిసే విధంగా వచ్చే విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్, ఇది కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ హ్యాండ్స్ లాంటిదే, కానీ పొడవు 8 పెట్టుకున్నాను. లూజ్ వచ్చేసి 7 పెట్టాను, 7.5 ఇంచెస్. చూడండి, ఇక్కడ పొడవు వచ్చేసి 5.5, వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. ఇలా కట్ చేసుకొని మనం బుట్ట కోసము చీరలో నుంచి అయితే మనకి పెద్దగా క్లాత్ వస్తుంది, అదే బ్లౌజ్ పీస్లో అయితే చిన్నగా వస్తుంది. నేను 11 ఇంచులు ఉన్నది, మొత్తం 2 వైపులు లెక్కేసుకుంటే 22 ఇంచీలు. దీన్ని ఇలా చిన్నగా స్టెప్ బై స్టెప్ వేసి మడత వేసుకోవాలి. మడత వేసుకొని కుట్టుకోవాలి. మనం కుర్చీలు కుడతాం కదా అలా కుట్టుకోవాలి. ఇది కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్లో ఉంటుంది, కానీ వీటికి ఎక్కువ కుచ్చుళ్ళు వచ్చి ఒకే దగ్గరికి వస్తుంది, కొంచెం అందంగా వస్తుంది. పెద్దగా బుగ్గలు రాకుండా ఎక్కువ కుచ్చులు పెట్టి ఇలా కుట్టుకున్నామంటే మనకి హ్యాండ్స్ లుక్ అనేది బాగా వస్తుంది. ఫంక్షన్లకి, పార్టీ వేర్లకి మనం వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. అందుకని చూడండి, ఇలా దగ్గరకు అనేసి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకుంటే మనకి జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దానిపైన కుట్టు వేసుకుంటే అన్ని కుచ్చులు ఒకే దగ్గరికి చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. చీర క్లాత్ అయితే మనకి ఎక్కువ కుర్చీలు వస్తాయి, అదే బ్లౌజ్ పీస్లో తీసుకున్నామంటే తక్కువ వస్తాయి. ఇప్పుడు కుర్చీలు తీసిన తర్వాత లైనింగ్ క్లాత్ ముక్క మిగిలి ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఇలా ఈ కుర్చీల క్లాత్ వేసి చుట్టూ కుట్టుకోవాలి. ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు. మొత్తం లైనింగ్ క్లాత్ అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకే ఇలా కుర్చీలు కుట్టిన తర్వాత చిన్న లైనింగ్ క్లాత్ ముక్క అయితే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాది అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఏ వీడియో కావాలనుకున్నా దొరుకుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ చెక్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కుర్చీలు ఎంత మంచిగా కనబడుతున్నాయి. ఇప్పుడు దీనిపై నుంచి కుర్చీలు క్లాత్ కిందకి పెట్టి మన హ్యాండ్స్ కటింగ్ అనేది మీదకి పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీ అండి, చూస్తే కష్టం అనుకుంటారు కానీ, అంటే కొత్తగా రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళకైతే కష్టమేం కాదు కానీ రాని వాళ్ళు కష్టం అనుకుంటారు. ఇది మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి మోడల్ హ్యాండ్స్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని లోపల నుంచి లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అది పైపింగ్ చేసుకోవాలంటే లోపల నుంచి కొంచెం మడత వేసి కుట్టు వేసుకోవాలి, అవసరం లేదంటే అలా వదిలేయాలి అంతే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్ పీస్ వేసి చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకోవాలి. స్టూల్ వేసి కొంతమంది మిషన్ తొక్కుతుంటారు కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది. అలా ఒట్టి స్టూల్ కాకుండా స్టూల్ పైన ఒక మెత్త వేసుకొని మనము కుట్టామంటే మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు అంతగా. కొంచెం ఇంట్రెస్ట్గా కుట్టుకునేటట్టు చూసుకోవాలి. ఒక ఉసిరికాయలు ముక్కలైనా పక్కన పెట్టుకుంటే మనం నోట్లో ఓ ముక్క వేసుకొని ఇలా కుట్టుకున్నాం అనుకోండి, కొంచెం టైం పాస్ అవుతుంది, ఇంట్రెస్ట్గా కుట్టచ్చు.
ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఒరిజినల్గా వేసి రివర్స్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది పైకి వస్తుంది క్లాత్. ఇప్పుడు దీన్ని షేప్ వచ్చేలా మనం కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ ముందుకు రావాలంటే బ్యాక్ పార్ట్ వేసి ఇలా 4 నెక్ సైడ్ 4 వేళ్ళు, కుట్టు సైడ్ 3 వేళ్ళు వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. మీకు మామూలుగా నార్మల్ బ్లౌజులు తెలిసే ఉంటాయి కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ వెడల్పుతో 3 ఇంచుల పొడవుతో ఇలా కుట్టుకున్నామంటే మనకి షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇలా దాన్ని ఆధారంగా తీసుకొని చూడండి, చూపుడు వేలంత పొడవే పెట్టాను. దాన్ని ఆధారంగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి సంక భాగం సైడు నీట్గా వస్తుంది. ఇలాంటి క్లాతులు, జారుడు క్లాతులు లైనింగ్ కుట్టు పడుతుంది కానీ బ్లౌజుకు పడదు. అలాంటప్పుడు కత్తెరైనా ఏదైనా పెన్ అయినా తీసుకొని ఇలా అనుకుంటే లైనింగు ఒరిజినల్ పీస్కి చూడండి అప్పుడు కుట్టు పడుతుంది. ముందుకు ఇలా ఉబ్బినట్టు రాదు, నీట్గా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చిన్న చిన్న టిప్పులతో మనం బ్లౌజ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లో, మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేప్ బెల్ట్ కోసం పొడవు ఇటు సైడ్ 3, అటు సైడు 2.5 పెట్టాను. లోపల లైనింగ్ అయినా ఏదైనా ప్యాంట్ క్లాత్ అయినా వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ముందుకి పట్టినట్టు నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ బోటు నెక్ వెనక కటింగ్ తప్ప ఉన్నవన్నీ మిగతావన్నీ మామూలు నార్మల్ బ్లౌజ్కి తీసినట్టే. 4.5 ఇంచ్ దగ్గర నేనైతే, ఇది ముందుకు బోట్ నెక్ కాబట్టి 4.5 ఇంచ్ దగ్గర షేప్ బెల్ట్ అయితే పెట్టి కుడుతున్నాను. ఇలా వెనకది ఇలా మలిసి కుట్టుకుంటే మనకి ముందుకి ఇలా గట్టిగా పట్టినట్టు ఉండకంట నీట్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్పులు పాటించితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుందండి. తప్పకుండా మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుంటే సరిపోతుంది. 2 ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిన తర్వాత ఇలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి పైన రివర్స్లు వేసాం కాబట్టి ఇలా 2 మడతలు వేసి వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే మరి అటు కుట్టు అనేది పడదు కాబట్టి లాస్ట్ వరకు కూడా ఇలా షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ కుట్టుకున్న దాన్ని ఇలా రివర్స్ చేసి పైకి పెడితే మనకి ఉక్సులు కాజాలో పట్టి అనేది రెడీ అవుతుంది. ఇలా అంటే బ్లౌజులు కుట్టేటప్పుడు చాలా టిప్స్తో వీడియోలు చేశానండి. కావాలంటే వీడియోలు చూడండి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇలా 2 సార్లు కుట్టుకోవాలి. ఈ కాజాల పట్టి అయితే, ఉక్సులు పట్టి అయితే ఒకసారే కుట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్లు కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్ని జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజు రెడీ అయినట్టే. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నాకు వచ్చే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొత్త వారికి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి, కావాలనుకునే వారికి లైక్ అయితే చేయండి. ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే వీడియోలు చేస్తున్నాం కానీ ఏమి రెస్పాన్స్ అంతగా రావట్లేదు. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేస్తే కొంచెం చూస్తున్నారు కదా అన్న ఆనందం ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కుట్టిన తర్వాత చూడండి దీనికైతే ఎంత ఎగస్ట్రా వచ్చిందో ఈ ఎగస్ట్రా అంతా కట్ చేసేయాలి. అప్పుడే మనకి వెనక అనేది నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే లేకుంటే ముడతలుగా ఉగ్గినట్టు నీట్గా వెనక్కి రాదు. కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి 2 వైపులా. మళ్ళీ ఈ షోల్డర్ ఆల్ షోల్డర్ ఎంత వెడల్పు ఉంది అన్నది కొలుసుకోవాలి. అన్నీ చూసుకొని మనం కుట్టామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే అప్పుడు కరువు షేప్ తీయలేదు, ఇప్పుడు తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తే అటు
ఇలా కరువు షేప్ తీసుకుంటున్నాను. కరువు షేప్ తీసి ఇలా కుట్టుకుంటున్నాను. ముందు కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కుర్చీలు ఉన్నాయి కదా, మళ్ళీ కుట్టు ఊడిపోతుంది అనుకొని కట్ చేయలేదు. ఆ మార్కింగ్ దగ్గరే కుట్టు వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. సెంటర్కి అయితే కరెక్ట్గా పెట్టాలి. షోల్డర్ దగ్గర ఈ కుర్చీలు పెట్టాం కాబట్టి సైడ్కి అయితే అంత మంచిగా అనిపించదు, కాబట్టి సెంటర్లో పెట్టాలి. ఇలా నిదానంగా గుంజకూడదు, ఇలా లాగి కుట్టకూడదు. క్లాత్ ఎలాగున్నది అలానే పరిచి నీట్గా ఇలా కుట్టు వేసుకుంటే మనకి ముడత రాదు, మళ్ళీ పట్టినట్టు ఇరుకిరుకుగా ఉండదు. ఒకసారి కుట్టిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే మనకి నీట్గా రౌండ్గా వచ్చిందా లేదనేది తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ రౌండ్ రాకుండా నీట్గా రాకుండా రెండో కుట్లో మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఇటు వెనక సైడ్ కూడా ఇలానే కుట్టుకోవాలి. ఇలాంటి క్లాతులకి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. కొత్తవారైతే ఇలాంటి క్లాతులు ఫ్రంట్ పార్ట్ కూడా అంటే సెట్ అవ్వడం కష్టమే, కాబట్టి నిదానంగా కుట్టుకుంటే మనం ఇలా కుట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఇలా నేనైతే టేప్ తీసుకోను, బ్లౌజ్ తీసుకోను, చేతి కొలతలతోనే మార్కింగ్ వేసుకొని కుట్టుకుంటాను. మీరు కూడా మీ చేతి కొలతలు మీ బ్లౌజుకి సెట్ అయితే అలా కొలుసుకొని కుట్టుకున్నారంటే ఎప్పటికీ బ్లౌజు టేపు అవసరమే ఉండదు. చేతితోనే కొలుసుకొని మనం తీసేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కూడా మనకి వెడల్పు రెండు ఒకేలా ఉన్నాయా లేవనేది కూడా చూసుకోవాలి, లేకుంటే పొడుగు పుట్టు అవుతుంది. చెయ్యలు ఒకటి పొడుగు ఒకటి పొట్టు వస్తుంది, కాబట్టి రెండు సైడ్లు షోల్డర్ చూసుకోవాలి. చేతులు కూడా చూసుకోవాలి. పొడుగు ఉంటే ఈ షోల్డర్ దగ్గర ఒక కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేనైతే చేత్తోనే కొలుసుకుంటున్నాను. జాన్ అయితే సంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకుంటే నాకు సరిపోతుంది. ఎవరికైనా సరిపోతుంది. ఎవరి చేతి వేలు జానలు తీసుకుంటే వాళ్ళకి బాడీకి సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ టేప్ కొలతలు ఎక్కువ ఉంటే టేప్ తీసుకోండి. సేమ్ టేప్కు చేతులు ఒకేలా ఉన్నాయి అనుకుంటే చేతితో తీసుకుంటే సరిపోతుంది. ఇలా జాన ఫ్రంట్ పార్ట్కి ఒక జాన వేసుకుంటే నాకు సరిపోతుంది. వెనక పార్ట్కి కూడా నడుము లూజు రెండు మడతలు వేస్తాను కదా, రెండు మడతలు వేసిన తర్వాత ఒక జాన్ అయితే సరిపోతుంది. అంటే వెనక పాటు రెండు జాన్లు అయితే పొడవు సరిపోతుంది. ఒక మడత వేస్తే నేను రెండు మడతలుగా వేసాను కాబట్టి ఒక జాన్ తీసుకుంటున్నాను. సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు పెద్ద ఆర్భాటం లేకుండా. ఇలా ఫస్ట్ చేతుల దగ్గర వెనక నడుము దగ్గర ముందు ఒక కుట్టు వేసుకోవాలి. హెచ్చు తగ్గు వస్తే ఒకవేళ మళ్ళీ శంఖ కిందకి పడిపోతుంది అది, అందుకని వెనక ముందు కుట్టు వేసుకుంటే ఇప్పుడు వెనక పార్టు ఫ్రంట్ పార్టు ఇలా జాయింట్ కలుపుకోవాలి. ముందు ఒక కుట్టు వేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాదు. ఇప్పుడు చేతుల దగ్గర కుట్టు వేసాము, వెనక పార్ట్ కూడా కుట్టు వేసాం కదా, ఆ కుట్టు నుంచి ఇలా చిన్నగా నీట్గా లైన్ వేసుకుంటే మనకి కుట్టు అనేది ఒకేలా వస్తుంది. దానిపై నుంచి కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా లైన్ వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనకి నడుము దగ్గర కుట్టు నీట్గా ఉంటుంది. లేకుంటే లూజు ముడతలు వంకొంకలు అయ్యింది అనుకోండి లూజుగా ఉంటుంది. ఇలా మొత్తం మనం కుట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం ఈజీగా ఇంట్లోనే మోడల్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. డబ్బులు వందలు పెట్టే కంటే ఇలా ఇంట్లోనే ట్రై చేసుకుంటే సరిపోతుంది. రాదు అనుకుంటే రాదు, కుడతాం అనుకుంటే వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే సూపర్గా వచ్చింది, బ్యాక్ పార్ట్ కూడా బాగానే వచ్చింది. చేతులు కూడా సూపర్గా వచ్చాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. రెండు చేతులు చాలా బాగా వచ్చాయి. వెనక పార్టు చూడండి, వెనక కూడా రౌండ్ నీట్గా వచ్చింది.
వెనక రౌండ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా, దీనికి ఒక బటన్ మనం కుట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా బటన్ కూడా నాకు కుట్టడం వచ్చు, ఇంతకు ముందు వీడియోలో పెట్టాను, కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి. ఇక్కడ బటన్ మనం కుట్టుకోవచ్చు, చూసారు కదా, ఎంతో ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.